సుందర్ నగర్ మోడల్ కాలనీ వాస్తవ్యులందరికీ కూడా ముందుగా ఈరోజు మేము చేస్తున్న ప్రోగ్రాం గురించి మీ అందరికీ మన గ్రూప్స్ ద్వారా మెసేజెస్ పంపడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఒక అద్భుతమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం. మీరందరూ ఇక్కడికి రాకపోయినా కనీసం మీరందరూ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నారు, అక్కడి నుంచి వింటున్నా కూడా చాలా మంచి సమాచారం ఉన్నటువంటి ప్రోగ్రాం ఇది. మనకి పక్కవారి ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎవరికైనా ఏమైనా సాయం చేయాలంటే కూడా మనకెందుకులే అనేటువంటి వెళ్ళిపోయేటువంటి ఈ రోజుల్లో మన ప్రజల కోసం, మన దేశ ప్రజల కోసం, దేశానికి ఏమైనా మంచి చేద్దామని తన వంతు శాయశక్తుల కృషి చేస్తున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిని ఈరోజు మీ ముందుకి పరిచయం చేయబోతున్నాను. వారు మరెవరో కాదు, నన్ అదర్ దాన్ కూనపురెడ్డి హరిప్రసాద్ గారు. కొత్త రాజకీయ నాయకుడు. ఐఏఎస్ చేసి దేశంలో ప్రజలకు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకి వారిదంటూ చక్కని పరిష్కారాన్ని సూచిస్తూ ఏ పార్టీని ఇక్కడ విమర్శించడం కానీ, పార్టీలో లోపాలని ఎత్తి చూపడం కానీ ఏమీ జరగడం లేదు. తనదైన శైలిలో దేశానికి, దేశ ప్రజల కోసం ఏదైనా చేద్దామనేటువంటి తలంపుతో వచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు ఇక్కడి కార్యక్రమం డీలిమిటేషన్, నియోజకవర్గ విభజన, దాని మీద ఈనాడి ఈ టాపిక్. అసలు వారి మాటల్లో ఫస్ట్ మనందరికీ చాలా మందికి తెలియదు అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి, దీనిలో మనకొచ్చేటువంటి బాధలు ఏమిటి అనేటువంటిది. హరిప్రసాద్ గారు అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటో ఒక సాధారణ వ్యక్తికి కూడా అర్థమయ్యే రీతిలో మీరు కొంచెం విశదీకరిస్తే చాలా బాగుంటుందని మా ఉద్దేశం. నమస్కారం ఫణీంద్ర గారు. డీలిమిటేషన్ అనేది ఇంగ్లీష్ పదం, మనందరికీ తెలుసు. అయితే డీలిమిటేషన్ అంటే తెలుగులో నియోజకవర్గాల విభజన. మనకి ప్రతి సెన్సస్ తర్వాత, జనాభా లెక్క తర్వాత ప్రతి 10 ఏళ్ళకోసారి జనాభా లెక్క జరుగుతూ ఉంటాయి. అప్పుడు డీలిమిటేషన్ చేస్తూ ఉంటారు. కానీ 1971లో డీలిమిటేషన్ చేశారు. ఆ తర్వాత మనకి చేయరా, ఆ నియోజకవర్గాలు ఇంకా పెరగల. ఇప్పుడు మనకి పార్లమెంట్ లో ఉన్నది 543 సీట్లు, ఎంపీ సీట్లు. మనకు కూడా హైదరాబాద్ నుంచి ఒక ఎంపీ, సికింద్రాబాద్ నుంచి ఒక ఎంపీ ఉంటారు. ఈ 543ని 888 చేయటం కోసం డీలిమిటేషన్ ప్రక్రియ 26లో చేయబోతున్నారు. అయితే 26లో చేసే డీలిమిటేషన్ ప్రక్రియకి డీలిమిటేషన్ కమిషన్ లేదా బౌండరీస్ కమిషన్ అని ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఆ కమిషన్ ఏం చేస్తుందంటే నియోజకవర్గాలన్నీ కూడా తిరిగి అంత పర్యటించి నియోజకవర్గాలు పెంచడమా తగ్గించడమా చేస్తారు. అయితే ఈ డీలిమిటేషన్ అనేది సౌత్ ఇండియాకి చాలా నష్టం చేకూర్చే అవకాశం కనపడుతుంది. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ, తమిళనాడు సీఎం స్టాలిన్ కానీ, కేరళ సీఎం పినరవి కానీ ఈ విధంగా వాళ్ళు మద్రాసులో మీటింగ్ పెట్టినప్పుడు ఈ విధంగా డిస్కస్ చేశారు. అయితే డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన చేయాలి. కానీ జనాభా ప్రాతిపదికన చేస్తే సౌత్ ఇండియాలో జనాభా తక్కువ ఉంది, నార్త్ ఇండియాలో జనాభా ఎక్కువ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1971లో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ పెట్టింది, కుటుంబ నియంత్రణ కార్యక్రమం పెట్టింది. ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం పూర్తిగా ఫాలో అయింది. అందుకే జనాభా తగ్గించింది. నార్త్ లో బీహార్ కానీ, యూపీ కానీ మనకున్న 1.4 బిలియన్ జనాభాలో 1.4 బిలియన్ జనాభాలో 26%
యూపీ బీహార్లో ఉన్నాయి. అంటే అక్కడ జనాభా ఎక్కువ ఉంది, నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంది. నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంది, సౌత్ ఇండియా వాల్యూ పాటించడం తగ్గిపోయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఫణీంద్ర గారు, విషయం ఏంటంటే మీ ద్వారా నేను సుందర్ నగర్ ప్రజలకి అందరికీ చెప్తున్నాను, ఇది మొట్టమొదటి ప్రోగ్రాం. నేను కొత్త రాజకీయ నాయకుడు అయిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాం ఇది. ఇది సౌత్ ఇండియా మొత్తం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ డీలిమిటేషన్ వల్ల జనాభా ప్రాతిపదికన చేస్తే సౌత్ ఇండియా అనేది ఇండియాలో లేకుండా పోయేట్ లెక్క. ఎందుకంటే వాళ్ళ ప్రాతినిధ్యంతో అక్కడక్కడే వాళ్ళు సీట్లు సంపాదించుకొని పరిపాలన చేస్తారు. సౌత్ ఇండియా కల్చరల్ గా, ఆర్థికంగా, పొలిటికల్ గా బాగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ సీఎం కూడా వాయిస్ రేజ్ చేశారు, జనాభా ప్రాతిపదిక వద్దు, ఒకరి జనాభా ప్రాతిపదిక చేయాలంటే 30 సంవత్సరాలు ఆగండి, మేము కూడా జనాభాని పెంచుతాం, అప్పుడు చేయండి అని చెప్పని 30 సంవత్సరాలు ఫ్రీ పెట్టాలని చెప్పి అంటున్నారు. సో ఇది డీలిమిటేషన్ సమాచారం. ఫణీంద్ర గారు చాలా చక్కగా చెప్పారు, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో బాగుంది మీరు చెప్పినటువంటిది. సరే, మరి మన వాళ్ళు జనాభాని కంట్రోల్ చేశారు, వేరే రాష్ట్రాల వాళ్ళు జనాభాని కంట్రోల్ చేయకపోవడం వల్ల అక్కడ జనాభా పెరిగారు మీరు చెప్తున్నది. 30 సంవత్సరాలు ఆగేమే అనుకోండి, మరి 30 సంవత్సరాల్లో మళ్ళా మన జనాభా పెరుగుతుంది, వాళ్ళ జనాభా పెరుగుతుంది, అదే విధంగా మంది పెరుగుతుంది. కానీ అదేదో వాళ్ళు పెరిగారు కదా అని మనం పెంచడం అనేది జరగదు కదా. దీని మీద ఏ విధంగా మీరు స్పందిస్తారు? దీనికి వయోమిడియా పాలసీ ఒకటి తయారు చేసుకోవాలి. అంటే ఎలా అంటే జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణ భారతదేశానికి నష్టం వాటిల్లుతుంది, అది తప్పకుండా. అదే అమిత్ షా కేంద్ర హోంమంత్రి ఈ మధ్య తమిళనాడులో మాట్లాడుతూ లేదు దక్షిణాది రాష్ట్రాలకి ఎలాంటి అన్యాయం జరగదు, వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పని. కానీ మాయ మాటలు, అది నమ్మడానికి వీల్లేదు. అదే కానీ అమిత్ షా జనాభా పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, పొలిటికల్ పవర్ పరంగా కానీ ఎలాంటి నష్టం కూడా, వాటా పరంగా కానీ ఎలాంటి నష్టం కూడా సౌత్ ఇండియాకు రాదు అనే ప్రకటన చేయమనండి. ఈ డీలిమిటేషన్ మీద ఇక మీటింగ్లు ఉండవు. కానీ మోసపూరితమైన విషయం అది వాళ్ళు చేసేది. కాబట్టి వేరే వయోమిడియా పాలసీ అంటే 30 సంవత్సరాల పాటు ఈ యొక్క నియోజకవర్గాల విభజన ఆపి చేసుకోవాలి. తర్వాత జనాభా ప్రాతిపదికన చేయాలని చెప్పి రాజ్యాంగం చెబుతుంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా జనాభా ప్రాతిపదికన చేయాలని చెబుతుంది. కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ సౌత్ ఇండియా వచ్చేసి సౌత్ ఇండియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇది సౌత్ ఇండియా. లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా సౌత్ ఇండియా ఉన్నాయి. కానీ అవి కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్రంలో పరిపాలన చేసేవాటిలో. కాబట్టి వాటిని లెక్కలు తీసుకోకుండా ఈ 5 రాష్ట్రాలు సౌత్ ఇండియా అని చెప్పటం దక్షిణ భారతదేశం. అయితే ఇక్కడ దక్షిణ భారతదేశం ₹1 కేంద్రానికి కప్పం కడితే, డబ్బు చెల్లిస్తే పన్నుల రూపాన మీకు తీసుకోండి అని చెప్పంటే 22 పైసలు తిరిగి ఇస్తున్నారు. అదే 22 పైసలు నార్త్ ఇండియా, బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలు కడితే ₹1 తిరిగి ఇస్తున్నారు. అంటే సౌత్ ఇండియాకు కప్పం కట్టించుకొని నార్త్ ఇండియాకి మీరు డబ్బు పంచుతున్నారు. దానికి మేము అంటున్నా అనే ప్రశ్న లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగం ఏం చెప్తుంది? దేశంలో ఉన్న మొత్తం 28 రాష్ట్రాలు కూడా, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా పూర్తిగా హాయిగా బతకాలి. అంటే పెద్దలు కూడా చిన్నలు పెట్టడం అనేది అసహజం. అది కాన్స్టిట్యూషన్ చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి దానికి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మాకుంటే అబ్జెక్షన్ ఒకటే, జనాభా ప్రాతిపదికన చేసి మా జనాభా తగ్గింది కాబట్టి, అంటే సౌత్ ఇండియా జనాభా తగ్గింది కాబట్టి, నార్త్ ఇండియా జనాభా పెరిగింది కాబట్టి జనాభా ప్రాతిపదికన చేయడానికి వీల్లేదు. అదే ఈ ముఖ్యమంత్రి కోరుకునేది కూడా. ఈ సౌత్ ముఖ్యమంత్రులు, ఈ సౌతే కాకుండా ఒడిశా, వెస్ట్ బెంగాల్ వీటికి కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అట్లనే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్,
ఇలాంటి రాష్ట్రాలు కూడా వాటిని 7 సిస్టర్స్ అని చెప్పంటాం. 7 రాష్ట్రాలు అవి నార్త్ ఈస్ట్ లో ఉన్నాయి. నార్త్ ఈస్ట్ లో ఉన్న 7 రాష్ట్రాలు. నేను షిల్లాంగ్ లో కూడా పనిచేశాను 4 years పాటు. సో అక్కడ పరిస్థితి నాకు తెలుసు. అయితే ఈ ఈ రాష్ట్రాలకి ప్రధాని ఉండదు జనాభా లెక్క ప్రకారం చూసుకుంటే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్క పార్లమెంట్ సీట్కి మన దగ్గర 5 లక్షల నుంచి 6 లక్షల ఓటర్లు ఉంటారు. ఒక్క సికింద్రాబాద్ మాత్రమే 16 లక్షల ఓటర్లు ఉన్నారు. సికింద్రాబాద్ మాత్రమే. మిగతా అన్ని కూడా 5 లక్షల్లో అయిపోతాయి. తర్వాత ఎక్కువ పెద్ద కాన్స్టిట్యూన్సీ అంటే మల్కాజ్గిరి, పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ మల్కాజ్గిరి చాలా పెద్ద కాన్స్టిట్యూన్సీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సౌత్ ఇండియా డబ్బు వస్తుంది, నార్త్ ఇండియా పోషిస్తున్నారు, దానికి కాదట్లేదు. వయోమిన పాలసీ తీసుకొని ఇది చేయాలి. అది రాజ్యాంగం చెప్పేదంటే జనాభా ప్రాతిపదికన మాత్రమే ఇక డీలిమిటేషన్ చేయాలి, నియోజకవర్గాల వివరణ చేయాలని చెప్తుంది. అది కాదంట్లా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు తీసుకోండి, డబ్బు తీసుకోండి, ఏం తీసుకోండి, కానీ ప్రస్తుతం ఉన్న పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ సౌత్ ఇండియాకి పోకూడదు. పవర్ అంటే ఆర్థికంగా కానీ, ఆర్థిక పవర్ కానీ, ఎకనామిక్ పవర్ కానీ, కల్చరల్ పవర్ కానీ, ఇంకేదైనా ఇలాంటి కానీ పోతుంటే ఇలాంటి ఇంప్లికేషన్స్ వస్తాయి. ఈ ఇంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి డీలిమిటేషన్ చేయడానికి వీల్లేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే రాబోయే సంవత్సరంలో 2026 లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ చేయటం వల్ల వాళ్ళ పనులు చూసుకుంటూ పోతారు. సో ఈ విధంగా సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది. ఫణమల్ గారు, ఇప్పుడు ఈ విధంగా మీరు చెప్తున్నారు, ఓకే జనాభా ప్రాతిపదిక వల్ల మనకి చాలా నష్టాలు జరుగుతాయని చెప్పేసి. అంటే ఇది మీరు చెప్పేది ఎలా ఉందంటే ఎవరైతే సంపాదించి పెడతారో వాడి నెత్తి మీద భస్మాసుర హస్తం లాగా మన నెత్తి మీదే పెడుతున్నట్టు ఉంది. నేను ఈ మధ్య కూడా విన్నాను కొన్ని జిఎస్టి ఇది సందర్భం ఏమో మరి ఇటువంటి దాన్ని చెప్పడానికి, ఎవరైతే జిఎస్టి కడతారో ఆ సుంకం కట్టినవాడు తీసుకున్నవాడు కనుక వాడు కట్టకపోతే గవర్నమెంట్ కి కట్టినటువంటి వాడు బిల్లు పేమెంట్ చేసిన వాడినే పెనాల్టీ వేస్తారని చెప్పేసి చాలా కేసుల్లో ఉన్నాయి. మరి ఇదే విధంగా ఎవరైతే సిన్సియర్ గా బాధ్యత వహించి దాన్ని ప్రోటోకాల్ ఆచరించి అలాగే జనాభా నియంత్రణని పాటించి జనాభాను తగ్గించడం వల్ల సౌత్ ఇండియా వాళ్ళందరికీ కూడా నష్టం జరుగుతుందని, దాన్ని రాజ్యాంగాన్ని ధిక్కరించడం అనండి, లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి గవర్నమెంట్ పెట్టినటువంటి ఆ దాన్ని వాళ్ళు ఆచరించకపోవడం వల్ల వాళ్ళందరూ లబ్ధి పొందుతున్నారని మీరు చెప్తున్నారు. మరి ఇదే విషయంగా కనుక చూసుకుంటే మరి వాళ్ళు ఆపడం వల్ల ఏం జరుగుతుంది అంటారు? 30 ఏళ్ళు ఆపారు దీన్ని, 30 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది? 30 ఏళ్ళ తర్వాత కూడా ఇదే జరుగుతుంది కదా. ప్రతి ఒక్కళ్ళు 2 ముగ్గురిని పుట్టించాలా సౌత్ ఇండియాలో, ఆ రకంగా జనాభాను పెంచుకోవాలా. అదే ఆంధ్ర సీఎం కూడా అదే చెప్తున్నాడు, జనాభాను పెంచండి అని. ఆయన ఇప్పటి నుంచి కాదు 5-6 years నుంచి చెప్తున్నాడు జనాభాను పెంచమని. కారణం ఏంటంటే ఇలాంటి ముప్పు పొంచి ఉంది సౌత్ ఇండియాకి అనే ఉద్దేశంతో. ఇక్కడ మీకు ప్రేక్షకులందరికీ కూడా, వినియోగులందరికీ కూడా నేను ఒక మాట ధైర్యంగా చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను. 30% సౌత్ ఇండియా నుంచి నేషనల్ ఎక్స్చెకర్ కి అంటే కేంద్ర ప్రభుత్వానికి 30% కంట్రిబ్యూషన్ జరుగుతుంది. డబ్బు 30% కేవలం ఈ సౌత్ లో ఉన్న రాష్ట్రాలు మాత్రమే 30% ఇస్తున్నాయి. ఈ 30% కంట్రిబ్యూట్ చేసే రాష్ట్రాలకి ఇంత అన్యాయం చేయొచ్చా డీలిమిటేషన్ ద్వారా? తర్వాత మీరు జిఎస్టీ గురించి మాట్లాడారు. జిఎస్టీ రూల్స్లు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. వాటన్నిటిని సరిదిద్దడం కోసమే కొత్త రాజకీయ నాయకుడు నేను వచ్చాను. కోనపరెడ్డి హరిప్రసాద్ అని నేను కొత్త రాజకీయ నాయకుడు ఎందుకు వచ్చానంటే రాజకీయ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. 80 సంవత్సరాల ముస్లిం కూడా ఫ్యాన్ కింద హాయిగా బ్రతకాలా. హాయిగా బ్రతకాలంటే ఆమెకి ఫెసిలిటీస్ కల్పించాలా, సౌకర్యాలు ఇవ్వాలా. ఆ సౌకర్యాలు ఇవ్వాలంటే ప్లస్ ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. అందుకని కొత్త రాజకీయ నాయకులు పుట్టుకుంటా వచ్చాడు. ఈ రోజు డీలిమిటేషన్ మీద మొట్టమొదటి ప్రోగ్రాం చేస్తున్నాం హైదరాబాద్ సుందరనగర్ లో. ఈ ప్రోగ్రాము అనేక చోట్ల కొనసాగిస్తాము, సౌత్ ఇండియా తిప్పుతాము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నార్త్ ఇండియా ఫ్యామిలీ ప్లానింగ్ అంటే
కుటుంబ నియంత్రణ పాలసీని అమలు చేయకపోవటం వల్ల వాళ్ళు శిక్షించాలి కానీ సౌత్ ఇండియా తూచ తప్పకుండా ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ నియంత్రణని అమలు పరిచినందుకు శిక్షించడం తప్పు కాదా అని నేను ప్రజాముఖంగా అడుగుతా ఉన్నాను. కళేంద్ర గారు. హరిప్రసాద్ గారు, ఇప్పుడు మేము విన్నాము జపాన్ లో ముసలి వాళ్ళు ఎక్కువైపోతున్నారని, వాళ్ళకి ఈ మధ్య వారానికి 3 రోజులు హాలిడేస్ ఇచ్చి మీరు జనాభాని పెంచండి, యువత లేదు అని చెప్పేసి అంటాం. అట్లాగే మీరు ఇందాక చెప్పారు ఆంధ్రాలో కూడా సీఎం గారు జనాభాని పెంచండి పెంచండి అని చెప్తున్నారని చెప్పటం నిజమే. జనాభాని పెంచాలి. మరి జనాభాకి తగ్గట్టుగా మనకి వసతులు అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఆర్థిక భారం అవుతూ ఉంటుంది కదా. మరి జనాభాని పెంచిన తర్వాత వాళ్ళని పోషించేది ఎవరు? దాన్ని ఎలా వారు స్పృశించుకోగలుగుతారు? రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్ర గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, తమిళనాడు గవర్నమెంట్ కానీ, కర్ణాటక గవర్నమెంట్ కానీ, కేరళ గవర్నమెంట్ కానీ, మిగతా రాష్ట్రాలు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న జనాభాకి సౌకర్యాలు కలిగించాలి. కలిగించడం వల్ల మాత్రమే వాళ్ళు జనాభాని ఎక్కువ చేస్తారు, ఎక్కువ పుట్టుకలు వస్తాయి, దాంతో దేశం బాగుపడుతుంది. తప్పకుండా మీ యొక్క విజన్ ప్రకారంగానే అట్లాగే జరగాలని మనం ఆశిద్దాం. కానీ ఒక్కరుగా మీరు ఈ కొత్త రాజకీయ నాయకుడు అని పెట్టారు, దీన్ని ఏ విధంగా మీరు సాధించగలరని అనుకుంటున్నారు? ఒక్క వ్యక్తి ఇంత పెద్ద రెవల్యూషనరీ చేంజ్ ని మీరు తీసుకురాగలుగుతారన్నా? వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్? ఒక్కడు రేపు 10 మంది అవుతాడు, 10 మంది 1000 మంది అవుతారు. ఒక్క 1000 మంది ఉంటే చాలు, దేశాన్ని మార్చొచ్చు. నాలాంటి కొత్త రాజకీయ నాయకుల్ని అన్వేషించే విధిలో ఉన్నాను. సో నాకు దొరుకుతారు, ఇప్పటికీ చాలా మంది దొరికారు, ఇంకా దొరుకుతారు. పూర్తిగా గవర్నమెంట్ల మీద ఫైట్ చేసి, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాటి మీద ఫైట్ చేసి తప్పకుండా నా యొక్క మిషన్ ని కంప్లీట్ చేస్తాను. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఫణీంద్ర గారు, చాలా అద్భుతం అండి. మీ ఆశ పూర్తిగా ఫలించాలని, మరిన్ని వినూత్నమైనటువంటి సమస్యల పరిష్కారాలని మీరు తీసుకొచ్చి ప్రజల ముందుకు తీసుకురావాలని, మీరు తప్పకుండా సక్సెస్ అవ్వాలని, మీ టీము దినదినాభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా మా సుందర్ నగర్ మోడల్ కాలనీ అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. కోనపరెడ్డి హరిప్రసాద్ గారు, థ్యాంక్ యూ. నమస్కారం. మాకు ఈ అవకాశం ఇచ్చిన సుందర్ నగర్ వాసవులు, ప్రెసిడెంట్, సెక్రటరీ గోటేటి ఫణీంద్ర గారు, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. విక్టరీ వింగ్స్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రోగ్రాం రేపు విక్టరీ వింగ్ ఛానల్లో వస్తుంది. అందరు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.